చిన్న ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహోన్నతుడవు, సర్వాధికారివి, సర్వోన్నతుడు, అర్హుడవు, శ్రేష్ఠుడవు, యోగ్యుడవు, ప్రేమామయుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు క్షేమంగా ఉంచి నీ సన్నిధిలోనికి చేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని ఈరోజు నిన్ను ప్రస్తుతించటానికి, నిన్ను గొప్ప చేయటానికి మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. మమ్మల్ని మీ చేతులకే అప్పగించుకొని నీ మాటలు తండ్రి వినుబుద్ధిని మాకు పుట్టించుమని నీ దాసుడు ఆలకించుచున్నాడు. ప్రభువా ఆజ్ఞయము అనే మాటను మేము పలుకుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరే నాతో మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులరా, మరి చాలా కాలం క్రితం ఒక సిరీస్ నేను ప్రారంభించానండి. ఈరోజు నేను బెన్యామీను గురించి మాట్లాడతానండి. బెన్యామీను మరి నెక్స్ట్ వీక్ మనకు కేవలము మనష్షే మాత్రం మనకు మిగిలింటాడు. సో వాళ్ళ గురించి మనం చూస్తాం. అయితే ప్రియులరా, యాకోబుకు 4 భార్యలు, 12 సంతానం. అయితే ప్రియులరా, 30వ అధ్యాయంలో మనం ఆదికాండ 30వ అధ్యాయంలో జెబులూను వరకు మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాతనే పుట్టిన సంతానము బెన్యామీన్. మరి బెన్యామీను 35వ అధ్యాయంలో పుట్టాడు. 35వ అధ్యాయంలో 30వ అధ్యాయానికి 35వ అధ్యాయానికి మధ్యలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఏం జరిగాయో మన కనెక్షన్ కొరకు నేను చెప్తానండి. కనెక్షన్ కొరకు, సో దట్ మనకు ఏం జరిగింది మధ్యలో అనేది సస్పెన్స్గా ఉండకుండా నేను చెప్తాను. 30వ అధ్యాయంలో ప్రియులరా, మరి యాకోబు ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమని నిర్ణయం చేసుకున్నాడంటే, నేను ఎంత ప్రయాసపడినా కూడా ఇక నాకు ఇక్కడ ఆశీర్వాదం లేదు, నేను ఒక్కరిని సెటిల్ కాలేను అనేసి లాబాన్ ఇంటిలో నుంచి సెపరేట్ కావాలని నిర్ణయించుకున్నాడు. లాబాన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని 31వ అధ్యాయంలో లాబానును వదిలి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాడు. ఎక్కడ ప్రారంభమైంది తన ప్రయాణాన్ని మనం మర్చిపోకూడదు. ప్రారంభంలోనే ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలను కొంచెం ట్రిక్కీగా, అనగా మోసం చేసి ఏశావు ఆశీర్వాదాలు తీసుకున్నటువంటి యాకోబు ఆ రోజు భయంతో పారిపోయాడు. మరలా ఇప్పుడు తిరిగి వెళ్ళటానికని నిర్ణయించుకుంటున్నాడు. సో ఇంత ప్రయాణం జరిగింది ఈ మధ్యలో. 32వ అధ్యాయంలో చాలా ప్రధానమైనటువంటి కొన్ని సన్నివేశాలు జరిగాయి. ఒకటి, దేవునితో కూడా పెనుగులాడిన అనుభవము యాకోబుకు వచ్చింది. ఆ తర్వాత యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది. అద్భుతమైనటువంటి అధ్యాయము ఇది. మనకు ఒక మైల్ స్టోన్ తన జీవితంలో. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడేటువంటి ఈ యొక్క అనుభవం. 33వ అధ్యాయంలో వాస్తవానికి ఏశావును కలుస్తాడు. ఏశావు తన అన్న అయినటువంటి ఏశావు తన మీద పగ తీర్చుకుంటాడేమో అనుకున్నాడు. కానీ చాలా ఆశ్చర్యకరమైన రీతిగా ఏశావు ప్రేమతో హత్తుకున్నాడు. దట్ వాజ్ ఏ సర్ప్రైజింగ్ థింగ్. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా పలానా వారు నాకు హాని చేస్తారేమో, నాకు ఇబ్బంది పెడతారేమో అని అనుకుంటూ ఉంటారేమో. అందుకని దూరంగా ఉంటారు. ప్రియులరా, మీరు ప్రార్థించి దేవుని చిత్తానుసారముగా మీరు వారి దగ్గరికి వెళ్ళగలిగినట్లయితే దేవుడు వారిని కూడా మీకు అనుకూలమైన వారిగా మార్చగలడు అనే దానికి ఇదొక చక్కటి ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 34వ అధ్యాయంలో దీనా ఉదాంతం మనకు జరిగింది. ఉదాంతాన్ని మనం చూసాం. దీనా తన యొక్క తల్లిదండ్రుల యొక్క టెరిటరీని వదిలి ఆ యొక్క ప్రదేశాలను చూడటానికి వెళ్ళినప్పుడు జరిగిన భయంకరమైన మారణకాండ మీ అందరికి గుర్తుందా? మరి షెకెము, యూదా వీరందరూ కలిసి, షెకెము, యూదా, లేవి వీరందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి హామోరు వీళ్ళ పిల్లలందరినీ కూడా చంపేశారు. పురుషులందరినీ కూడా చంపేసినటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం. ఇక 35వ అధ్యాయంలో తన తిరుగు ప్రయాణంలో భాగంగా కనానుకు వస్తూ ఉన్నప్పుడు
రాహేలుకు నొప్పులు వచ్చాయి. ఆ యొక్క నొప్పులలోనే బెన్యామీనుకు జన్మనిచ్చింది. ఆ యొక్క నొప్పులు వచ్చినప్పుడు బెన్యామీనుకు జన్మనిచ్చినప్పుడు రాహేలు బెన్యామీను అని పేరు పెట్టలేదు, కానీ బెనోని అని పేరు పెట్టింది. బెనోని అని పేరు పెట్టింది. ఈ మాటను మనం చదువుకుందాం, అక్కడ నుంచి మనము ముందుకెళ్దాం ప్రియులారా. ఆదికాండం 35వ అధ్యాయము 18వ వాక్యం. ఆమె మృతి పొందెను, ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టాను. బెన్యామీను అని పేరు పెట్టాను. ప్రియులారా, బెన్యామీని యొక్క ప్రారంభం ఇలా జరిగింది. బెన్యామీని యొక్క ప్రారంభము ఇలా జరిగింది. ఎలా అంటే, తన తల్లి చనిపోతూ బెనోని అని పేరు పెట్టింది. నేను ఆలోచించాను ప్రియులారా, ఎందుకు బెనోని అని పేరు పెట్టింది? సాధారణంగా ప్రియులారా, తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు సంతోషకరమైన పేర్లు పెడతారు కదండి, సంతోషాన్ని ఇచ్చే పేర్లు పెడతారు. లేకపోతే దేవుడు చేసిన మేళ్లను గుర్తు చేసుకునే పేర్లు పెడతారు. లేకపోతే వారిని చూస్తేనే ఏదో ఒక మోటివేషన్ కలగాలని, ఆలోచించాలని అటువంటి పేర్లు పెడతారు. కానీ బెనోని అని ఎందుకు పేరు పెట్టింది అని ఆలోచిస్తే ప్రియులారా, కాస్త నాకు అర్థమైన విషయం ఏంటంటే, బహుశా రాహేలు జీవితంలో తను ఎన్నో కష్టాలు ఎదుర్కొంది, ఎన్నో బాధలు ఎదుర్కొంది. యాకోబు లేయా ద్వారా పిల్లలు పుడుతూ ఉన్నారు, తనకు పిల్లలు పుట్టలేదు, ఇవన్నీ కూడా చూసింది. లేయా తనకంటే ముందుగా తను ప్రేమించిన యాకోబును పెళ్లి చేసుకుంది. ఇవన్నీ ఆలోచించి, అరే నాకు ఇవన్నీ బాధలు వచ్చాయిరా, చాలా నొప్పి కలిగింది ఇవన్నిటిని బట్టి, కానీ నిన్ను కనేటప్పుడు పొందిన నొప్పి వీటన్నిటికంటే పెద్దది, అందుకనే నువ్వు నాకు దుఃఖపుత్రుడురా అని చెప్పింది. నేను ఎన్నో బాధలు అనుభవించాను, కానీ అన్నిటికంటే కూడా నిన్ను కనడంలో నేను పొందిన బాధ చాలా ఎక్కువ, కాబట్టి నేను నీకు బెనోని అని పేరు పెట్టింది. లేకపోతే రెండో కారణము అక్కడ రాస్తాడు కదా 18వ వాక్యంలో, ఆమె చనిపోతుంది ఆల్రెడీ. అక్కడ ఫస్ట్ అది రాస్తాడు, పేరు పెట్టడం కంటే ముందు చనిపోతూ ఉందని రాస్తూ ఉన్నాడు. అనగా రాహేలుకు తెలిసిపోయింది, ఇక నేను బ్రతకను, ఈ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నేను చచ్చిపోతూ ఉన్నాను. కాబట్టి అరే నా బాబు, నువ్వు పుట్టటముతో నా మరణము, నీ చావు, నీ జన్మ నా చావుకు కారణమైంది అని ఆ పేరు పెట్టింది. కానీ ప్రియులారా, ఎంత వింతైన విషయం ఏంటంటే, బెనోని అని రాహేలు పేరు పెట్టింది, కానీ యాకోబు మాత్రం బెనోనిగా ఆ పేరు ఉంచలేదు. బెనోనిని బెన్యామీనుగా మార్చేసి, బెన్యామీను అంటే అర్థము ప్రియులారా, కుడి చేతి పుత్రుడు, లేకపోతే నిరీక్షణ పుత్రుడు, సన్ ఆఫ్ హోప్, సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. ఎంత కాంట్రాస్ట్ ప్రియులారా, మీరు ఆలోచించారా? ఒకళ్ళేమో దుఃఖపుత్రుడు అని పేరు పెడితే, మరొకళ్ళేమో నా యొక్క నిరీక్షణకు పుత్రుడు, నా రైట్ హ్యాండ్ అంటూ ఉంటాం కదా, నా రైట్ హ్యాండ్ అంటే నా సమస్తం, నా రైట్ హ్యాండ్ అని పేరు పెట్టుకున్నాడు. ఈరోజు ప్రియులారా, ఈ మాటను చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే, మన జీవితాల్లో ప్రియులారా, చాలాసార్లు ఈ లోకము కానీ, లోకస్తులు కానీ, కొన్నిసార్లు మన కుటుంబాలలో కూడా మనకు పేర్లు పెడతారు ప్రియులారా. నువ్వు ఇలాంటి దానివి, అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి అని మన మీద పేర్లు పెడతారు. కేవలం మన అపియరెన్స్ మీదనే కాదు, కొన్నిసార్లు మన యొక్క స్వభావాన్ని బట్టి కానీ, మనం ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి మరి ఎన్నో పేర్లు పెడతా ఉంటారు పిల్లలు. ఆ పేర్లు కొన్నిసార్లు డిస్కరేజింగ్గా ఉంటాయి, చాలా డిస్కరేజింగ్గా ఉంటాయి. కొంతమందికి ప్రియులరా, నేను 1-2 ఉదాహరణలు చెప్తాను. ఐరన్ లెగ్ అని పేరు పెట్టేస్తారు. వీళ్ళు ఐరన్ లెగ్ అండి, వీరు ఎక్కడుంటే అక్కడ అశుభం, లేకపోతే ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉండదు, ఎక్కడుంటే అక్కడ దుఃఖం, ఆ బ్రాండ్ పెట్టేస్తారు పిల్లరా. ఆ ఒకళ్ళిద్దరు అనేసరికి చాలా బాధ అవుతుందండి. నేను ఈ ఐరన్ లెగ్ అనేసరికి గుర్తొస్తున్నాడు, ఈ ఐరన్ లెగ్ శాస్త్రి అని ఉండేవాడు, చనిపోయాడు. ఐరన్ లెగ్ శాస్త్రి అని సినిమాలలో చేసేవాడు. ఆ సినిమాలలో తనను ఇంట్రడ్యూస్ చేసింది ఐరన్ లెగ్గనే చేశారు. నేను ఒకసారి బ్లెస్సీ అక్కడ పీజీ చేసే సమయంలో నేను కూడా అక్కడ వెళ్తూ వచ్చేవాడిని. కాబట్టి ఒకరోజు జిరాక్స్ సెంటర్లో ఉంటే ఈయన ఉన్నాడు ఇక్కడ పక్కన. అసలు గుర్తే పట్టలేదండి. ఎంత బాధకరమైనటువంటి సినిమాలలో అంటే ఎట్లా ఉంటారండి జనరల్గా, ఎంత హంగులుగా ఉంటారు. అతను జిరాక్స్ సెంటర్లో కూర్చున్నాడండి. కూర్చొని వాళ్ళేదో బజ్జీ కొనేస్తే బజ్జీలు తింటా ఉన్నాడు. చాలా పేదరికం. అతనికి
ఆ సినిమాలలో పెట్టిన పేరు ఐరన్ లెగ్ శాస్త్రి అని పెట్టడంతో తన నిజ జీవితంలో కూడా తన ఐరన్ లెగ్ అనే పేరు పడిపోయింది. ఎక్కడ ఇన్విటేషన్స్ లేదు, ఎవరు పిలవలేదట. తన జీవితం అంతా అలాగే ముగించిపోయాడు. ప్రియులారా, లోకంలో పేర్లు పెడుతుందండి. అలా బహుశా నీకు కూడా పెట్టారేమో పేర్లు, నాకు తెలియదు. బట్ టుడే ఐ వాంట్ టు గివ్ యూ హోప్. కారణం ఏంటంటే, లోకము ఏ పేరుతో అయితే మనల్ని పిలుస్తుందో అది ఫైనల్ కాదు ప్రియులారా. లోకము ఏ పేరునైతే నిన్ను పిలుస్తుందో అది కాదు జరిగేది. దేవుడు నిన్ను ఏ పేరు పెట్టయితే పిలుస్తున్నాడో ఆ పేరు నిలుస్తుంది ప్రియులారా. ఆమేన్. బెనోని అనేది క్షణికమే ఉండింది, కానీ బెన్యామీను అనేది తరతరాలు నిలిచిపోయింది. అన్నమాట ఆలోచిస్తున్నారా? బెనోని అనేది ప్రారంభమే, బెనోని అనేది హిస్టరీ, కేవలము చరిత్ర మాత్రమే. బెన్యామీను తన ఫ్యూచర్గా మారిపోయింది ప్రియులారా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసే మాట ఇదే. డోంట్ థింక్ అబౌట్ ఆర్ డోంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ అబౌట్ యూ. వారు నీ వెనక ఏం మాట్లాడుతున్నారు, నీ గురించి ఏం మాట్లాడుతున్నారు, కొన్నిసార్లు నీ ముఖం మీద ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇండైరెక్ట్గా నీతో ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ పట్టించుకోబాకు. కారణం, దేవుడు నీకు మంచి పేర్లు పెట్టాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవు, నువ్వు నా సొత్తువు, నా కుడి చేతి మీద నీ పేరును నేను చెక్కుకొని ఉన్నాను, నా కంటిలో కను పాపవు నువ్వు సజీవమైన రాయివి, నువ్వు నాకొక దేవాలయముగా ఉన్నావని మంచి పేర్లు పెట్టాడు ప్రియులారా. అవి నిలుస్తాయి. ఆమేన్. అవి ఫైనల్ ప్రియులారా. నాట్ వాట్ పీపుల్ సే. ఈ లోకము ఏమని పిలుస్తుందో, ఈ లోకము ఏమని మనకు పేర్లు పెట్టిందో అది కాదు అనే విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా. బెన్యామీను ప్రియులారా, వాస్తవానికి చూడాలి అని అంటే బెన్యామీనుకు ఫ్లాషీ థింగ్స్ ఏం లేవు ప్రియులారా. పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఏమీ కనిపించవు. చాలా 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 ఇన్సిగ్నిఫికెంట్ ట్రైబ్ అంటాం కదా. ఇన్సిగ్నిఫికెంట్ అంటే అప్రధానమైనటువంటి ఒక గోత్రం ప్రియులారా. అసలు ప్రాధాన్యతే లేదు. కానీ బెన్యామీనును దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడో ఈరోజు నేను మీ అందరికీ చూపించబోతున్నాను ప్రియులారా. ఒక క్షణం టైం ఇవ్వండి. కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మన సీటింగ్స్ అడ్జస్ట్ చేద్దాం. అమ్మ కొంతమంది ముందుకు రండి అమ్మా, ప్లీజ్. ఏం కాదు మ్యామ్, ఇట్స్ ఓకే. ముందుకు వచ్చి కూర్చుందాం. ఎనీబడి కెన్ సిట్ ఆన్ ద స్టేజ్. ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్ ప్రియులారా. కుర్చీలు తీసుకురా, తీసుకో. థ్యాంక్ యూ రండి అమ్మా, ఇక్కడ కూర్చోండి అమ్మా. విల్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా. నాకు తెలిసి ఇంకొంతమంది వస్తారనిపిస్తుంది నాకు. ఎందుకైనా మంచిదే, మనం ముందే జాగ్రత్త పడితే మంచిది. మీకు అభ్యంతరం లేదంటే కొంతమంది కూర్చుంటే మంచిదే అనిపిస్తుందమ్మా. కొంతమంది ఇక్కడ కూర్చోగలిగితే ఐ విల్ రియల్ అప్రిషియేట్. డోంట్ మైండ్ మా, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్ యూ మా. కూర్చుంటారమ్మా. ఒక 10 మంది కూర్చోండి. ఆలస్యంగా వస్తే రండి మా, ప్లీజ్. థ్యాంక్ యూ మా. ఒకసారి చప్పట్లు కొట్టాలి పిల్లలు. థ్యాంక్ యూ మా. ఓకే, టు అవాయిడ్ కన్ఫ్యూజన్ మా, అక్కడ ఉన్న ఆ 2 చైర్స్లో ఉన్న వాళ్ళు ముందుకు రండి అమ్మా. కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుంటారు, ముందు వరకు రాకుండా. ప్లీజ్ కొంచెం సహాయం చేయండి. థ్యాంక్ యూ. రండమ్మా. నాకు పేర్లు తెలిస్తే పేర్లు పిలిచేవాడిని, కానీ పేర్లు కొంతమంది తెలియదండి. ఐఎమ్ వెరీ పూర్ ఇన్ రిమెంబరింగ్ నేమ్స్. రండమ్మా, ముందుకు రండమ్మా. దామా. థ్యాంక్ యూ మా. ఒక్క 2 నిమిషాలండి దయచేసి, ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. రండమ్మా. లాస్ట్ చైర్స్ ఖాళీ పెట్టండి అమ్మా. మధ్యలో చైర్స్ ఫిలప్ చేయండి, లాస్ట్ చైర్స్ ఖాళీ పెట్టండి. ఎవరైనా వస్తే కూర్చుంటారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. లాస్ట్ చైర్ ఖాళీ పెట్టండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఓకే అండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ప్రియులరా. ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లం టు హ్యావ్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియులరా,
మరి ఆలస్యంగా వచ్చిన వారి కొరకు నేను మరలా జస్ట్ ఒక 2 మాటలు చెప్తా. బెన్యామీను గురించి చూస్తున్నామండి ఈరోజు. బెన్యామీన్ యొక్క ప్రారంభము దుఃఖపుత్రుడుగా ప్రారంభమైంది, కానీ సన్ ఆఫ్ రైట్ హ్యాండ్, కుడి చేతి పుత్రుడుగా తన భవిష్యత్తు మార్చాడు దేవుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ ఇన్సిగ్నిఫికెంట్ ట్రైబ్ రీడరా. రూబేను లాగా మరి జ్యేష్ఠుడు అనే పేరు లేదు, యూదా మాదిరిగా మరి లేవి మాదిరిగా గొప్ప గొప్పవాడనే పేరు లేదు, చాలా చిన్నవాడు. కానీ దేవుడు బెన్యామీనుకి ఇచ్చినటువంటి ఘనత, బెన్యామీనుకి ఇచ్చినటువంటి గౌరవం ప్రియులరా వేరే వారు దక్కించుకోలేకపోయారు. ఈరోజు ప్రియులరా, నేను ఈ మాటను ప్రారంభంలో ఎందుకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నానంటే, మన 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 కుటుంబము అప్రధానమైనది కావచ్చు ప్రియులరా, లేకపోతే మన ప్రాంతం ఒక చిన్న పల్లెటూరు ప్రాంతం కావచ్చు, లేకపోతే నీ చదువు కానీ నీ ఉద్యోగము కానీ చిన్నది కావచ్చు. ఎవరైనా చూస్తే వీళ్ళెంతండి అనే టైప్లో మన పరిస్థితి ఉండొచ్చు ప్రియులరా. కానీ అలాంటి పరిస్థితిలో కూడా నువ్వు దేవుని మీద మాత్రమే నీ యొక్క దృష్టిని పెట్టుకొని దేవునికి నిన్ను సమర్పించుకోగలిగితే ఎక్కడున్న వాడివి ఎక్కడికి తీసుకెళ్ళగలడో ఈరోజు బెన్యామీనును చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులరా. నజరేతును గురించి మనమందరికీ కూడా గుర్తుంది. నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అని అంటూ ఉండేవారు, కానీ నజరేతుల్లో నుంచే ఉద్భవించాడు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు మన జీవితాన్ని అలా చేయగలిగిన వాడని ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులరా. మరి ఈ యొక్క బెన్యామీను గురించి మనం ఆలోచించాల్సినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులరా, బెన్యామీను ఎంతగా అది ఇంపార్టెంట్ ప్లేస్ ఉండిందంటే, దాని యొక్క జియోగ్రఫికల్గా కూడా భౌగోళికంగా కూడా ఎంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశంగా మారిపోయిందంటే, మనము చరిత్రలోనే అతి ప్రధానమైనటువంటి పట్టణంగా భావించబడే యెరూషలేం, అతి ప్రధానంగా భావించుకునే యెరూషలేము ఈ బెన్యామీను గోత్రీకుల స్థానంలో ఉంది ప్రియులరా. వారి భాగంలో ఉంది. చిన్న గోత్రం ప్రియులరా, కానీ దేవుడు అన్నాడు, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ సో సిగ్నిఫికెంట్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వాల్యూ. ప్రజలు కాదు నీకు వాల్యూ ఇచ్చేది, నేను నీకు వాల్యూ ఇస్తానని ఆయన యెరూషలేమును వారి భూభాగంలో పెట్టాడు ప్రియులరా. గొర్రెల కాపరులు అప్రధానులు, విలువే లేదు, లోకం అస్సలు విలువ ఇచ్చేది కాదు. దేవుడు అన్నాడు, మీకు గుర్తింపు లేదు, మీకు విలువ లేదు, ఎవరు మిమ్మల్ని చేర్చుకోవట్లేదు, నేను మీకు విలువ ఇస్తాను, నేను మిమ్మల్ని గుర్తిస్తా అని ఫస్ట్గా ప్రియులరా వారిని దర్శించి పరలోక సైన్య సమూహమును గొర్రెల కాపరుల దగ్గరికి పంపించాడు. మరియ దగ్గరికి గాబ్రియల్ వచ్చాడు, యోసేపు దగ్గరికి గాబ్రియల్ వచ్చాడు, ఒక్కొక్క దూతని పంపించాడు. కానీ గొర్రెల కాపరుల దగ్గరికి మాత్రము పరలోక సైన్య సమూహాన్ని పంపించేశాడు ఆయన. ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో ఇది గొప్ప నిరీక్షణ. నా ప్రారంభము అప్రధానమైన కూడా, నా స్థితి ప్రాముఖ్యత లేని విధంగా ఉన్నా, నా చదువు, నా గుర్తింపు, నా యొక్క ఉద్యోగము కేవలము చాలా చిన్నదైనా కూడా దేవుని చేతుల్లో పడితే నేను దీవించబడగలను అనేటువంటి ఒక నిరీక్షణ ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క బెన్యామీను గోత్రికులకు ప్రియులారా 2 పేర్లు నేను గుర్తు చేస్తాను ఈరోజు. ఒక పేరు ఏంటంటే చాలా ధైర్య సాహసాలతో కూడిన గోత్రం ఇది. ఎ ట్రైబ్ విత్ కరేజ్, ఎ ట్రైబ్ విత్ కరేజ్. దీన్నే వార్ఫేర్ ట్రైబ్ అని కూడా అంటాం ప్రియులారా. యుద్ధాలు సమర్థవంతంగా చేయగలిగిన గోత్రం. చిన్నవారే మళ్ళీ యుద్ధాలను ఎంతో టాలెంటెడ్గా చేయగలిగినటువంటి వారు. 2 వచనాలు నేను చదివిస్తానండి మీకు. చదువుదామండి, దయచేసి చదవండక. ఆదికాండము 49వ అధ్యాయము 27వ వాక్యం. ఆదికాండము 49వ అధ్యాయము 27వ వాక్యం. బెన్యామీను చీల్చున్నట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఎలాంటి వాడండి బెన్యామీను? చీల్చునట్టి తోడేలు లాంటి వాడు. అంత ధైర్య సాహసాలు ఉన్నాయి అతనికి. ఆహారం ఎప్పుడు తక్కువ కాకుండా, ఉదయం వేటాడతారు, సాయంత్రం ఆహారం ఉంటుంది, ఎప్పుడు ఆహారం ఉంటుంది. అతనికి ధైర్య సాహసాలు ఎక్కువ. అంత మాత్రమే కాదు ప్రియులారా, అతనికి టాలెంట్ కూడా ఎక్కువ. ఎంత టాలెంటెడో మనం చదవాలి, ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు. చదవండి అక్క. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 16వ వాక్యం.
న్యాయాధిపతులు 20:16 చదవండి. మైక్ చదువుమా. ఆ సమస్త జనులలో ఏర్పరచబడిన 700 మంది, ఏర్పరచబడిన బెన్యామీయులు అన్నమాట. ఏర్పరచబడిన 700 మంది ఎలాంటి టాలెంట్ చూడండి. ఎడమ చేతి వాటము గల వారు ఎడమ చేతి వాటము గలవారై వీరిలో ప్రతివాడు ఎంతమంది అండి? 700 అవుట్ ఆఫ్ 700. 700 మంది ఉంటే 700 మంది ప్రతి వాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. అమ్మ అర్థమవుతుందమ్మా ఇది మీకు? నేను దీని గురించి మాట్లాడాలంటే ఒక 2 నిమిషాలు టైం తీసుకొని మాట్లాడతానండి. మళ్ళీ చదవక మీరు. గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. ఎంతమంది అండి? 700 మందిలో ఎంతమంది అట్లా? 700 మంది. ఎవరు వీళ్ళు? బెన్యామీయులు. మొన్న మధ్యలో ఒకసారి వర్తమానంలో సందీప్ అన్న గారు అడిగారు, వెనకాల ఎన్ని పడవలు ఉన్నాయండి అని. చాలామంది ఏం చెప్పారు? పడవలు ఎక్కడున్నాయి? మాకు పడవలే కనిపించడం లేదే. ఎందుకంటే సముద్రం ఒకటే కనిపిస్తుంది వాళ్ళకి. కొంతమందికి 3 పడవలు కనిపించాయి. 3 ఉన్నాయండి. మరి కొంతమందికి 5 కనిపించాయి. 5 ఉన్నాయి, 5 కనిపించాయి. కంటి డాక్టర్లు మన దగ్గర ఉన్నారండి. కొన్నిసార్లు ప్రియులరా వాళ్ళ వింత అనుభవాలు ఉంటాయి. కంటి డాక్టర్లు చెప్తే బాగుంటుంది. నేను కూడా చూశాను కాబట్టి నేను చెప్తాను. వాళ్ళు ఒక కుర్చీ మీద కూర్చోబెడతారు ప్రియులరా. కంటి డాక్టర్లు కుర్చీ మీద కూర్చోబెట్టి ముందు అక్షరాలు పెడతారు. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, నంబర్లు అయితే నంబర్లు. మనం అనుకుంటా ఉంటాం భలే కనిపిస్తుందిరా బాబనే. పెద్దగా ఫస్ట్ పోస్టర్ మాదిరి ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేసి చిన్నగా ఇది ఉంటుంది. సాధారణంగా నేను గమనించింది ప్రియులరా, కూర్చున్నవారు మాత్రం కాన్ఫిడెంట్గా టక్క 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 చెప్పుకుంటూ అసలు అక్షరమే ఉండదు అక్కడ అక్షరమే ఉండదు. వీళ్ళు మాత్రం ఏది ఎడా పెడా లెఫ్ట్ రైట్ LWV అసలు ఆ అక్షరాలే ఉండవు అక్కడ. డాక్టర్కి తెలిసింది చదవండి అంటుంటారు వీళ్ళు. అంటే మనం ఏమనుకుంటాడు, కుర్చీలో కూర్చున్నాం, అబ్బా ఎంత బాగా కనిపిస్తుంది, నాకేం కంటి సమస్య ఉందనుకున్నాను నేను, అసలు సమస్యనే లేదా. కానీ నువ్వు ఎప్పుడో 2వ లైన్లోనే పోయింది నీది. నేను ఎందుకు చెప్తున్నాను పిల్లరా, కొంతమంది మనకు మనుషులు చెట్ల మాదిరి కనిపిస్తారు ప్రియులరా. అంటే నేను తప్పుగా నన్ను ఎవ్వరు భావించొద్దండి ప్రియులరా. దేవుడు అద్దాలు లేని వారికి 2 కళ్ళు ఇచ్చాడు, అద్దాలు ఉన్న వాళ్ళకి 4 కళ్ళు ఇచ్చాడు, అంతే కదండి. కానీ కొన్నిసార్లు ప్రియులరా అద్దాలు లేకపోతే ఒక 10 అడుగులు వేయాలంటే కొంతమంది కష్టపడతారు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. నేను తప్పుగా భావించట్లేదు ప్రియులరా, దయచేసి ఎవరు నేను తప్పుగా భావించద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులరా, తల వెంట్రుక ఏంటండి? తల వెంట్రుకను కొట్టడం ఏంటి? తల వెంట్రుక పట్టుకుంటే అమ్మ కనిపిస్తుందమ్మా, ఎందుకంటే లేదు కాబట్టి. నేను లాగలేదు, ఊరికి పట్టినా అంతే. మీ కళ్ళు బాగున్నాయి. కానీ ప్రియులరా ఈ బెన్యామీలు తల వెంట్రుక పెడితే 700కు 700 మంది వడిసెల రాయితోని తప్పక కొడతారట. క్రికెట్ ఆడే అనుభవం చాలామందికి ఉందండి. ఒరే వికెట్లు ఇక్కడ ఉన్నాయిరా, నేను ఇక్కడ పక్కన నిలబడ్డాను రా అంటే వాడు అక్కడ వేసింటాడు బాల్. చెట్టంత మనిషి వికెట్ల దగ్గరే ఉంటాడు, ఒక అడుగు దూరంలో వేయడు, అక్కడెక్కడో వేస్తారు. ప్రియులారా అంటే గురి అనేది అందరికీ సాధ్యం కాదు. అందరికీ అర్థమవుతుంది కదండి, గురి అనేది అందరికి సాధ్యం కాదు. బెన్యామీనులు వెంట్రుకను కూడా కొడతారంటండి. ప్రియులారా ఐ వాంట్ టు ఎంకరేజ్. ఈరోజు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నానంటే, నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు సంతోషం ఏంటంటే, అప్రధానమైనటువంటిది, ప్రాముఖ్యత లేనటువంటిది, సంఖ్యాపరంగా కూడా చాలా చిన్నవారు, అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ కరేజ్. నేను మీకు ధైర్య సాహసాలను ఇస్తాను. ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా మీకు టాలెంట్ని నేను ఇస్తాను అని దేవుడు వారికి టాలెంట్ ఇచ్చాడు, ధైర్య సాహసాలు ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు టాలెంట్ ఇచ్చాడు. బహుశా బెన్యామీనుల మాదిరి ఒక తల వెంట్రుకను కొట్టే టాలెంట్ కాకపోవచ్చు, కానీ నీకు కూడా ఏదైనా ఒక ప్రత్యేకమైన తలాంతు దేవుడు నీ జీవితంలో పెట్టి ఉన్నాడు. ఇది 100కి 100 పాళ్ళు సత్యము. నమ్మిన వారు ఆమేనని చెప్పండి. నీకుంది, నువ్వు గుర్తించాలి.
నువ్వు దేవుణ్ణి అడగాలి, దేవా నాకేం టాలెంట్ ఇచ్చావు నువ్వు, ఆ టాలెంట్ నువ్వు దేవుని కొరకు వాడాలి. బెన్యామీనీలు వాడారు ప్రియులారా, బెన్యామీనీలు దేవుని కొరకు టాలెంట్ని వాడారు. వారు దేవుణ్ణి ఎంతగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వారు యుద్ధంలో వాడబడ్డారనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ ఒకటి, టాలెంట్ లేదు అని అనుకోకూడదు అని చెప్తూ, టాలెంట్ ఉంది అనేది ఎంత నమ్మాలో దానితో బాటుగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, నీ తలాంతును దేవుని కొరకు వాడాలి అనే ప్రేరేపణ, అనే సమర్పణ కూడా నీలో ఉండాలి. ఆ తలాంతు ఉండటం గొప్ప విషయం కాదు ప్రియులారా, ఆ తలాంతును నువ్వు దేవుని కొరకు వాడాలి. మన చర్చిలో ప్రియులారా ఒక సహోదరి, ఆ అక్క చెప్పిన మాటలు నన్ను చాలా కదిలించేశాయి. ఈరోజు ఉన్నట్టు లేదు, అక్క కనిపించలేదు నాకు. కన్నీటితో చెప్పింది ప్రియులారా, యథార్థంగా చాలా కన్నీరు కార్చి నాతో చెప్పింది ఏంటంటే, అన్న నా జీవితంలో నేను ఎందుకు పనికిరాను, నాకు చదువు లేదు, నాకు ఏ టాలెంట్ లేదు, నేను చెప్పుకోవటానికి ఏది కూడా లేదు నా జీవితంలో. దేవుడు నాకు ఇచ్చిందంతా కూడా ఒకటే, నేను మంచిగా వంట చేస్తానన్న, నేను కేవలము మంచిగా వంట చేస్తాను, చాలా రుచికరంగా చేస్తాను. ప్రియులారా, అనేక సార్లు మేము అడగకపోయినా కూడా, మేము కోరుకోకపోయినా తనంతటకు తానే చక్కటి రుచికరమైనటువంటి వంటను చేసి ఆదివారం తీసుకొని వచ్చేది. మనలో అనుకోవచ్చు వంట కూడా టాలెంట్ అయినా. అవును ప్రియులారా, అది అందరికీ చేత కాదు. అడగండి మీ పక్కన వారని, అందరికి చేత కాదు అది. దేవుడు నీకు వంట చేయడము అంత తలాంత ఇచ్చాడంటే నువ్వు దాన్ని కూడా దేవుడు కొరకు వాడదువుగాక. నీ టాలెంట్ ఏంటో, నువ్వు పాడతావా, నువ్వు ఇతరులను చక్కగా నవ్వుతూ పలకరించగలవా, నువ్వు మోటివేషన్ చేయగలవా, ఆదరించగలవా, నువ్వు వారిని కౌన్సిలింగ్ చేయగలవా, వారికి నీకున్న కనెక్షన్స్తో, నీకున్న పరిచయాలతో ఫోన్లో మాట్లాడి వారికి ఒకవేళ సహాయం ఏదైనా చేయగలవా? నీ టాలెంట్ ఏంటో నీకు తెలిస్తే దేవుని కొరకు వాడు. బెన్యామీన్లు వాడరు ప్రియులారా, దే యూజ్డ్ దేర్ టాలెంట్ టు గ్లోరిఫై గాడ్. నేను ఎందుకు చెప్తూ ఉన్నాను ఈ మాట చెప్తాను ప్రియులారా, ఎందుకు ఈ వారి టాలెంట్ని దేవుని కొరకు వాడారనంటే ప్రియులారా, ఎప్పుడైతే ఇజ్రాయేలీయులు నార్దర్న్ కింగ్డమ్గా, సదర్న్ కింగ్డమ్గా, ఉత్తర రాజ్యంగా, దక్షిణ రాజ్యంగా మారిపోయినప్పుడు, అంటే డివైడ్ అయిపోయినప్పుడు, ఈ నార్దర్న్ కింగ్డమ్లో ఈ యొక్క ఉత్తర రాజ్యానికి 10 మంది గోత్రాలు వెళ్ళిపోయారు ప్రియులారా. కానీ యూదా వారితో ఖచ్చితంగా నిలబడిన వారు ఎవరు అనంటే బెన్యామీనీలు. వారు బెన్యామీనీలు అన్నారు, మేము ఎక్కడికి వెళ్ళము, దేవుడు మమ్మల్ని దుఃఖపుత్రులుగా ఉన్న మమ్మల్ని ఒక నిరీక్షణ పుత్రులుగా మార్చాడు. దేవుడు మమ్మల్ని ఇంత ప్రేమిస్తే మేము దేవుణ్ణి వదిలేసి ఎక్కడికి వెళ్తాం. మోషే చెప్పిన మాటలు ఇక్కడ మనకు చాలా అవసరం ప్రియులారా. ఆ మాటలు చదువుకుందాం దయచేసి. చూడండి, ద్వితీయోపదేశీయ కాండం 33వ అధ్యాయం, ద్వితీయోపదేశీయ కాండం 33వ అధ్యాయము 12వ వచనం చదవండగా మోషే బెన్యామీనుల గురించి చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశీయ కాండం 33వ అధ్యాయము 12వ వాక్యం. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన, ప్రియులారా ఈ మాట చూడండి, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయనకు ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య, అబ్బా ఈ మాట అర్థం చేసుకోవాలి ప్రియులారా, ఆయన భుజముల మధ్య అతడు నివసించును, అతడు నివసించును. ప్రియులారా నా మాట ఆలోచించండి, మరలా ఈ వచనం ప్రారంభం చదువుదాం. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా రాశాడండి. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే, బెంజమిన్ ఈజ్ బిలవర్డ్ టు ద లార్డ్. యెహోవాకు ప్రియుడు. ప్రియులరా, బెన్యామీను గురించి మనకు అర్థం కావాలంటే నూతన నిబంధనలో యోహాను గురించి మనకు అర్థం కావాలి. అందుకని రెండింటిని కంపేర్ చేసి మాట్లాడతాను.
యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుని పేరే యోహాను. మిగతా శిష్యులు దూరం నుంచి వెంబడించారు ప్రియులరా. శిలువ కార్యంలో అందరూ యేసును వదిలిపెట్టారు, కానీ చిట్ట చివరి వరకు యేసు దగ్గర నిలిచింది యోహాను. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. అలాంటి వాడే బెన్యామీను. ఎందుకు దేవుని రొమ్మున ఆనుకున్న గోత్రము లేక దేవుని రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని ఎందుకంటూ ఉన్నానో చివరి మాట రాస్తాడు. అతడి భుజముల మధ్య, రెండు భుజముల మధ్యలో ఉన్నటువంటి హృదయములో అతడు నివసించును. వా! రెండు భుజముల మధ్యలో ఏ దేవుని హృదయములో బెన్యామీను నివసిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు చాలామంది ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించిన శిష్యులు చాలామంది, కానీ యేసు ప్రేమించిన శిష్యుడు ఒకడే. బహుశా గోత్రీకులు అందరూ, అన్ని గోత్రముల వారు దేవుణ్ణి గౌరవించారు, ప్రేమించారు, వెంబడించారు, కానీ దేవునికి ఇష్టమైన గోత్రం ఎవరు అని అంటే బెన్యామీన్. ప్రియులారా, మై హార్ట్ ఈజ్ రియల్లీ సో వార్మ్డ్ అప్ by talking about Benjamin. రెండు కారణాలు ఏంటంటే ప్రియులరా, అప్రధానమైనటువంటి ప్రారంభము దుఃఖముతో, సొంత తల్లి అండి. ఎవరో బయట వాళ్ళు పేర్లు పెట్టారంటే అది వేరే విషయం, స్కూల్లోనో ఆఫీస్లోనో పక్కింటి వారు. సొంత తల్లి ఏమంటుంది, అరే నువ్వు దుఃఖపుత్రుడు రా, నాకు యు ఆర్ సన్ ఆఫ్ మై సారో. అటువంటి ప్రారంభం ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఎలా మార్చేశాడంటే, నాకు ప్రియమైనటువంటి బెన్యామీను, నాకు ప్రియమైన బెన్యామీను, యెహోవాకు అతడు ప్రియుడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా బెన్యామీను మాదిరిగా ఉందుముగాక. దేవునికి ప్రియులముగా ఉండాలి, దేవునికి ప్రియులముగా ఉండాలి. ఎంతగా ప్రియులారా దేవుడు బెన్యామీన్ను ప్రేమించాడని చెప్తూ ఉన్నాను ప్రియులారా. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ హౌ డిలైటెడ్ గాడ్ వాజ్ విత్ బెంజమిన్. ఎంతగా ప్రేమించాడంటే ప్రియులారా, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు వచ్చి దేవుణ్ణి మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలంటే దేవుడు సెలెక్ట్ చేయడం ప్రారంభించాడు. సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి అయ్యా వీళ్ళందరూ కూడా ఒక రాజు కావాలంటా ఉన్నారు, నాకు చాలా బాధ అవుతుంది అంటే, సమూయేలు నువ్వెందుకు బాధపడతావు సమూయేలు, వారు నిన్ను కాదు తృణీకరించింది, నన్ను తృణీకరించారు సమూయేలు, నువ్వేం బాధపడద్దు అని పిల్లల సమూయేలును ఓదారుస్తూ. సమూయేలు అంటే చాలా ఇష్టం దేవునికి. మీకు గుర్తుందా పిల్లల, సమూయేలు అంటే చాలా ఇష్టము. సమూయేలు కొడుకులు కూడా ఉన్నారు పిల్లరా. సమూయేలును ఎంతగా ప్రేమించి ఉంటే పిల్లల సమూయేలు కొడుకునే, సమూయేలు నువ్వు ప్రవక్తగా ఉన్నావు, ఇంతవరకు నీ తర్వాత నీ కొడుకు నేను రాజుగా చేస్తాను అనలా. ఎవరిని ఎన్నుకున్నా తెలుసా? సౌలుని ఎన్నుకున్నాడు. ఈ సౌలు ఎక్కడి నుంచి వచ్చాడండి? బెన్యామీను గోత్రికుడు. అదే రాస్తాడు 9వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. 1 సమూయేలు 9:1. అఫియాకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అను కుమారుడు ఒకడు ఉండెను. ద రెస్ట్ ఈస్ హిస్టరీ. పెద్ద పెద్ద గోత్రాలను సెలెక్ట్ చేయకుండా దేవుడు అన్నాడు, నాకు ప్రియమైన గోత్రం ఒకటి ఉంది, ఆ గోత్రమే బెన్యామీను గోత్రము, ఆ గోత్రంలో నుంచి నేను మొట్టమొదటి రాజును మీకు ఇస్తాను అని సౌలు. సరే, సౌలు నిలబెట్టుకున్నాడా లేదా అని ఆ తర్వాత విషయం. కానీ దేవుని యొక్క దృష్టి మీరు ఆలోచించండి. దేవుని ఫస్ట్ చాయిస్ వాస్ ఫస్ట్ చాయిస్. అంత మాత్రమే కాదు ప్రియులరా, నూతన నిబంధనలోకి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బెన్యామీను గోత్రికుడను, నేను హెబ్రీయుడను, రోమీయుడను, ఇవన్నీ చెప్తూ బెన్యామీను గోత్రికుడను. పౌలు లేకపోతే నూతన నిబంధన ఎలా ఉండేదో మనం ఊహించలేం. పౌలు లేకపోతే ఆదిమ సంఘము కానీ, ఈరోజు సంఘము కానీ, సంఘంలో కట్టడలు కానీ, సంఘంలో క్రమశిక్షణ కానీ ఎలా ఉండేదో మనం ఊహించలేం ప్రియులారా. అటువంటి సౌలు దేవుడు పౌలుగా మార్చి బెన్యామీను గోత్రములో నుంచి
ఆత్మీయంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వాడుకున్నాడు. ప్రియులరా, దుఃఖంతో ప్రారంభమైన ప్రతి జీవితము దుఃఖంతోనే కొనసాగాలని కానీ దుఃఖంతోనే ముగించాలని కానీ అవసరం లేదు. ప్రియులరా, నీ యొక్క గత చరిత్ర దుఃఖంలో, కష్టముల్లో, ఇబ్బందుల్లో ఉండవచ్చు, కానీ నువ్వు దేవుడి చేతుల్లో పడగలిగితే దేవుడు నిన్ను ఇంతటి గొప్ప వ్యక్తిగా మార్చగలడు అని చెప్పటానికి బెన్యామీను ఈరోజు ఒక ఉదాహరణ. ఎక్కడ ప్రారంభమయ్యాడు, దేవుని హృదయంలో అంత మంచి స్థానాన్ని తాను సంపాదించుకున్నాడు. దేవుడు మనకు బెన్యామీను లాంటి హృదయం ఇచ్చునుగాక. అంత మాత్రమే కాదు ప్రియులరా, బెన్యామీను గురించి నేను 2 మాటలు కూడా చెప్పనివ్వండి ప్రియులరా. ఈరోజు బెన్యామీను ఎంతగా తన తండ్రి ప్రేమించాడు బెన్యామీనును, తన తండ్రిని కూడా బెన్యామీను ప్రేమించాడని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఎప్పుడైతే తన యొక్క కుమారులందరూ కూడా కరువు వచ్చేసిందని ఐగుప్తు దేశానికి వెళ్ళాడో, పంపించాడో యాకోబు, బెన్యామీను పంపిలేకపోయాడు. ఎందుకు పంపించలేకపోయాడంటే అక్కడ రాస్తాడు, నాకు ప్రాణానికి ప్రాణమైన యోసేపును చంపబడ్డారని మీరు చెప్పారు, ఇప్పుడు బెన్యామీన్ను కూడా నాకు దూరం చేస్తారా? నేను బెన్యామీనును పంపించలేను, కారణం బెన్యామీను నా ప్రాణం. ఇప్పుడు బెన్యామీను లేకుండా నేను ఉండలేను. ప్రియులరా, ఈ యొక్క తలంపుని చెప్పి నేను ప్రార్థనలో మిమ్మల్ని నడిపించాలని కోరుతూ ఉంటూ ఉన్నాను. యాకోబు యొక్క మిగతా సంతానం అందరూ కూడా ఎటువంటి ఆలోచనల్లో వారు ఉండినారో అది వేరే విషయం, కానీ బెన్యామీను మాత్రం తన తండ్రి క్షేమము, తన తండ్రి శ్రేయస్సు కోరినవాడు. ప్రియులరా, తన తండ్రి యొక్క క్షేమం కోరినవాడు, తన తండ్రి యొక్క శ్రేయస్సు కోరినవాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందో కూడా చెప్పాలి ప్రియులరా. ఈ రోజుల్లో చాలామంది కుమారులు కానీ కుమార్తెలు కానీ, యవనస్తులైన పెద్దవారైన ప్రియులరా, దయచేసి నా మాటలు ఆలకించండి. కుమారులు కానీ కుమార్తెలు కానీ ప్రియులరా, వారి యొక్క తల్లిదండ్రుల మీద, వారి యొక్క ఆస్తి మీద ఉన్నటువంటి శ్రద్ధ వారి శ్రేయస్సు మీద లేదు ప్రియులరా. వారి శ్రేయస్సు మీద లేదు. మా తండ్రి నుంచి నాకు ఎంత డబ్బు వస్తుంది, మా తండ్రి ఆస్తి నాకు వస్తుందా రాదా, నాకు ఇస్తాడా లేదా, నాకు ఇవ్వకుంటే ఆయన ఎందుకు చూసుకోవాలి, నాకు ఇవ్వకుంటే నేను ఆయన ప్రేమించాలా, ఇవే వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆయన బాగోగుని చూడటంలా ప్రియులరా. మీరు విన్నారా, ఇది వినే ఉంటారు ప్రియులరా. ఒక ముసలాయన ఒక సెల్ ఫోన్ రిపేర్ షాప్కి వెళ్ళి ఆ సెల్ ఫోన్ ఇచ్చి, అయ్యా ఈ సెల్ ఫోన్ పని చేయట్లేదు, దయచేసి రిపేర్ చేయండి అని సెల్ ఫోన్ షాప్కి ఇస్తే, ఆ సెల్ ఫోన్ షాప్ అతను ప్రియులరా ఆ ఫోన్ అంతా కూడా గమనించి, ఏం పెద్ద ఆయన, సెల్ ఫోన్ బాగానే ఉంది కదా, ఎందుకు రిపేర్ చేయమని వచ్చావు? అవునా, బాగుందా, మరేంటయ్యా నా పిల్లలు నాకు ఫోన్ చేయట్లేదు, పిల్లలు ఫోన్ రావట్లేదు నాకు. సెల్ ఫోన్ పాడైంది అనుకుంటున్నాడు ఆయన, కానీ వాస్తవానికి తన పిల్లలు ఫోన్ చేయట్లా. నా జీవితంలో సంపూర్ణ సేవకు రావటానికి దేవుడు వాడుకున్నటువంటి అనేక సంఘటనల్లో ఒక సంఘటన ప్రియులరా నా హృదయం మీద చెరగని ముద్ర వేసేది. ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు ఆయా పోస్టింగ్స్లో మమ్మల్ని వేస్తారు ప్రియులరా. ఒక పోస్టింగ్లో, సర్జరీ పోస్టింగ్లో ఒక 85 సంవత్సరాల వయసు పెద్ద ఆయనను 2-3 వచ్చి చేర్చారు ప్రియులరా. బాగలేడు, పరిస్థితి బాగలేదు. సరే, సార్ వాళ్ళందరూ చూశారు, ఏదో చేశారు, రికవర్ అయ్యాడు ప్రియులరా. లాంగ్ స్టోరీ షార్ట్ ప్రియులరా, రికవర్ అయిన తర్వాత 2 వారాలు అయింది, ఒక్కరు కూడా విజిటర్ లేరు. ఒక్కరంటే ఒక్కరు. నేను గమనిస్తూ ఉన్నాను, ఎందుకు ఆయన మీద దృష్టి పెట్టి నేను గమనిస్తూ ఉన్నాను, ఒక్కరంటే ఒకరు విజిటర్ లేరు. 3వ వారానికి ఎంటర్ అయ్యారు, ఒక్కరు కూడా విజిటర్ లేరు. మనం ఆపుకోలేం కదా, పోయి కూర్చొని అడిగాను, ఏంటి పెద్ద ఆయన ఎవరు రావట్లేదు మీ కొరకు అని అడిగితే ఆయన అంటాడు, ఎవరు రారండి నా కొరకు ఎవరు రారు.
మరి మిమ్మల్ని చేర్చారు కదా, చేర్చేంత వరకే, వారు నా పిల్లలే, నా కొడుకులే, చేర్చేంత వరకేనండి వారి బాధ్యత, నన్ను తీసుకెళ్లరు అని చెప్పేశారు. ఆయన ఆస్తి అంతా కూడా రాపిచ్చేసుకున్నారు. ఆయన ఆస్తి ఉన్నంత వరకు ఆయన ఒక అర్నింగ్ మెంబర్గా ఉన్నంత వరకు ఆయన ఒక ఆశీర్వాదంగా ఉండేవాడు. ఆస్తి అంతా రాపించుకున్న తర్వాత ఇప్పుడు కాస్త ఆయన భారంగా మారిపోయి ఇక ఆయనను పట్టించుకోవటం ఆపేసి ఆయన అంటున్నాడు, ఎవరు రారు సార్ నా కొరకు. లోకం ఇది ప్రియులరా, నిజం ఇది. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను, దయచేసి నా మాటలు ఆలకించండి. నేను ఎవరిని కూడా పిక్ చేసి నేను చెప్పట్లేదు ప్రియులరా. నేను రెండు మూడు విషయాలు నేను చెప్తాను ఈ సందర్భంలో. బెన్యామీను గురించి మనకు అవకాశం వచ్చింది కాబట్టి. ఒకటి ప్రియులరా, ఒకటి దయచేసి మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండి మీ తల్లిదండ్రులు ఇద్దరు కానీ ఒక్కరు కానీ సజీవంగా ఉన్నట్లయితే వారి క్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వారిని పలకరించండి, వారితో సమయం గడపండి, వారితో కూర్చోండి. వేరే ఊర్లలో ఉంటే వారిని విజిట్ చేయండి. వారు మీకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలా, వారి ఆస్తి మీకు దక్కకపోయినా పర్వాలా, కానీ మీరు వారు ఇచ్చేదానికంటే కూడా వారి శ్రేయస్సు మీద ప్రియులరా మనసు పెట్టండి. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. అన్నం తిన్నారా లేదా, పడుకున్నారా లేదా, ఆరోగ్యం ఎలా ఉంది. రెండవదిగా ప్రియులరా, నేను చెప్పేటువంటి రెండవ విషయాన్ని కూడా నాకు మీరు గుర్తు చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో ప్రియులరా, చేదైనటువంటి నిజాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు కుటుంబాలలో వివాహాలు కానంత వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది ప్రియులరా. వివాహం అయిన తర్వాత డైనమిక్స్ చేంజ్ అయిపోతాయి. వివాహము కానంత వరకు ఒక రకంగా ఉంటుంది, వివాహము అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. ఇద్దరి పక్షాన్ని నేను మాట్లాడతాను ప్రియులరా. ముందుగా పురుషుల పక్షాన, పురుషుల ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. పురుషులు వివాహం అయ్యేంత వరకు ఒకలాగా ఉండి వివాహమైన తర్వాత మరి భార్యను ఎక్కువగా పట్టించుకొని తల్లిదండ్రులను విస్మరించేవారు కూడా ఉన్నారు ప్రియులరా. నా భార్య నా భార్య నా భార్య అనుకుంటూ తల్లిదండ్రులను పట్టించుకొని వారు ఉన్నారు. లేకపోతే అందులో ఇంకొక రీతిగా కూడా ఆలోచిస్తే, వారికి మనసులో ఆశ ఉన్నా కూడా తనకు భార్యగా వచ్చినటువంటి వ్యక్తి కానీ లేక ఆ ఇంటికి కోడలుగా వచ్చినటువంటి వ్యక్తి కొన్నిసార్లు సహకరించకపోవటం ద్వారా కూడా తమ తల్లిదండ్రులను చూసుకోలేకపోతూ ఉన్నారు. ఇద్దరి పక్షాన మాట్లాడతా అని చెప్పాను కాబట్టి స్త్రీల పక్షాన కూడా నేను మాట్లాడుతున్నాను ప్రియులరా. వివాహమైన తర్వాత స్త్రీల యొక్క తల్లిదండ్రులను నువ్వు విస్మరించాలని కాదు, నీ తల్లిదండ్రులను మాత్రమే అని కాదు పురుషులకు చెప్పింది. తల్లిదండ్రుల యొక్క బాగును చూడాల్సిన బాధ్యత కుటుంబంగా నీ మీద ఉంది. నీ భార్య యొక్క తల్లిదండ్రులు అవసరతలో ఉంటే వారిని పరామర్శించడం, వారిని పలకరించడం, వారికి చేయదగిన సహాయం నువ్వు చేయటం అవసరమైన విషయంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో అవి జరగట్లేదు ప్రియులారా. నేను పెద్దలతో కూడా ఈ మాట చెప్పాలి ప్రియులారా. దయచేసి నా మాటలు ఆలకించండి. పెద్దలుగా ఉన్నటువంటి వారు దయచేసి నన్ను మరోలా అనుకోవద్దండి. మీ వయసును గౌరవిస్తూ ఉన్నాను, నేను దైవజనుడిగా నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. కొన్నిసార్లు మీరు నమ్మి గుడ్డిగా నా కొడుకు నా కూతురని మీకు మంచి ఆరోగ్యం ఉండగానే లేకపోతే మీరు ఇంకా పరిస్థితులు బాగుండగానే అన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు ఏమీ లేనట్టుగా అయిపోతుంది ప్రియులారా. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ నీడ్స్. నీ యొక్క అవసరతల గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి. నీ అవసరతల గురించి నువ్వు ఆలోచించాలి. ఎవరు చేసినా మా కొడుకు చేయడండి, ఎవరు చేసినా మా కూతురు చేయదండి అని మాత్రం చెప్పవద్దండి. ప్రియులరా, ఈ రోజులలో మీరు హైదరాబాద్ పట్టణానికి వెళ్తే పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ప్రియులరా కోకొల్లలుగా ఉద్భవించాయి ప్రియులరా.
అమెరికాకు పోతారు, ఆస్ట్రేలియాకు పోతారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. డబ్బులు డాలర్లలో 100,000, 1,000, లక్షలు సంపాదిస్తున్నారు ప్రియులారా. కానీ తల్లిదండ్రులు మాత్రం ఓల్డేజ్ హోమ్లో చేర్చి తమ చేతులను దులిపేస్తూ. అమకతాడు మీకు తెలుసు ప్రియులారా. అమకతాడు అంటే అంగుదాడు అని కూడా అంటారు. టోల్ గేట్ దగ్గర రైట్ సైడ్కి వెళ్తే అమకతాడు ఉంటుంది. అమకతాడులో ఒక రెడ్డి గారు మనకు 1 ఎకరా స్థలం ఇచ్చారు ప్రియులారా. మా అమ్మగారు చనిపోయే సమయంలో నేను మా అమ్మగారితో ఆ సమయంలో చేసిన తీర్మానాన్ని బట్టి ఒక ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేశాం ప్రియులారా. అక్కడికి రోజు ప్రియులారా ఒక 10 నుంచి 15 మంది ముసలి వాళ్ళు వస్తారండి. 10 నుంచి 15 మంది ముసలి వాళ్ళు వస్తారు. వాళ్ళు అక్కడే ఉండరు ప్రియులారా. కారణం ఏంటంటే మనం తెచ్చి అక్కడ పెట్టాలని ఎంతగా ఆశపడతాం కానీ వారు రావటం లేదు, రానివ్వటం లేదు. కారణం ఏంటంటే 1వ తారీఖు కంపల్సరీ వాళ్ళు ఉండి బటన్ నొక్కాలా, వేలు ముద్ర పెట్టాలా, ఐరిస్ వేయాలా అనే అవన్నీ పెట్టారు కాబట్టి వారి ఇళ్ళను వదిలిపెట్టి రాలేకపోతున్నారు. అయినా సరేనయ్యా మీరు వచ్చి అన్నం తినేసి వెళ్ళండి అని మనం ఒక అవకాశం ఇచ్చాం ప్రియులు. దయచేసి నా మాట ఏనండి ప్రియులరా. ఈరోజు నేను నా హృదయం కదిలించి వేసే విషయాలు చెప్తూ ఉన్నాను నేను. ఆ ఊరి వాళ్ళే ప్రియులరా 10-15 మంది ముసలోళ్ళు వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు తెలుసా ప్రియులరా? వాళ్ళ ఇళ్ళల్లో అన్నం పెట్టరు. ఎంత తింటారండి ముసలోళ్ళు? ఎంత తింటారమ్మా? ఓ ముద్ద తింటారా? ఆ ముద్ద పెట్టరు ప్రియులరా. ఐ డోంట్ వాంట్ ఇమోషనలైజ్ యూ. నేను మిమ్మల్ని ఇమోషన్గా గురి చేయాలని అనట్లేదు ప్రియులారా. కానీ నేను చెప్తూ ఉన్న విషయం ఏంటి? దిస్ ఈజ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేస్తే, బెంజమిన్ ప్రియులారా తన తండ్రితో ఉన్నవాడు, తన తండ్రి క్షేమము చూసుకున్నవాడు. ఎవ్వరు లేకపోయినా నేనున్నా నానా అని చెప్పి తన తండ్రితో నిలిచినవాడు బెన్యామిన్ ప్రియులారా. యంగ్స్టర్స్, యవన దశ ఈ రోజుల్లో ప్రియులారా, మొన్న మధ్యలోనే ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది ప్రియులారా. సహోదరి సునీత ప్రియులారా. తన అత్తగారి గురించి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. వారి ఇంటిలో తనని యాక్సెప్ట్ చేయలేదు ప్రియులారా. వివాహం తర్వాత వారి అత్తగారు యాక్సెప్ట్ చేయలేదు. తన భర్తకు ఇద్దరు సహోదరులు ఉన్నారు. కానీ ఈ సహోదరి యొక్క అత్తగారికి ఆరోగ్యం బాగోలేదని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈరోజు కోడలుగా తనేం చెప్పింది? నేను చూసుకుంటాను నా అత్తగారిని. తన భర్తతో చెప్పింది, ఎవరు చూడకపోయినా పర్లేదండి, మనం చూసుకుందాం, ఎంత ఖర్చైనా పర్లేదు, ఫస్ట్ మనం ఆరోగ్యం బాగు చేసుకుందాం, తర్వాత విషయం దేవుడు చూసుకుంటాడు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హర్ ప్రియులారా. బెంజమిన్ యొక్క హృదయం అదే. బెంజమిన్ యొక్క హృదయం. నీకు బెన్యామిన్ హృదయం ఉందా? నీ తండ్రి తల్లి యొక్క మంచితనం కోరే వ్యక్తిగా నువ్వు ఉంటావా? చిల్డ్రన్, యంగ్స్టర్స్, యంగ్ పీపుల్, లిజన్ టు మీ ప్లీజ్. మీరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు, రేపొద్దున మీకు వివాహాలు అవుతాయి. స్త్రీలకు భర్తలు వస్తారు, పురుషులకు భార్యలు వస్తారు. కానీ నీ కుటుంబం పట్ల నీ ప్రేమ తగ్గకూడదు. మరి బాధ్యతను విస్మరించకూడదు. భర్త భార్య ఇద్దరూ కూడా మీ ఇద్దరి తల్లిదండ్రులను సమిష్టిగా చూసుకోవాలని ఈరోజు నేను సంఘ కాపరిగా నేను గుర్తు చేస్తున్నాను ప్రియులారా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సమిష్టిగా కలిసి చూడండి. మీ తల్లిదండ్రులకు బాగలేకపోతే ఇద్దరు కలిసి చూడండి. అతని తల్లిదండ్రులకు బాగలేకపోతే ఇద్దరు కలిసి చూడండి. దేవుడు నేర్పించేది అదే ప్రియులారా. బెంజమిన్ మనకు నేర్పించేది అదే. He was not after his father's riches, but he was after father's wellness. తన తండ్రి తల్లి యొక్క క్షేమం కోరినవాడు బెంజమిన్ ప్రియులారా. దుఃఖపుత్రుడుగా ప్రారంభించాడు, ఘనతగా మారిపోయాడు. ఎంత దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు అని అంటే, మొట్టమొదటి రాజును బెన్యామీను గోత్రంలోంచి దేవుడు ఎన్నుకున్నాడు. అందరూ వదిలేశారు, కానీ బెన్యామీను మాత్రం దేవుని భుజముల మధ్యలో ఉన్న ఆయన హృదయం మీదనే తను జీవించాడు. దేవుని హృదయాన్ని మాత్రం వదలలేదు. తన తండ్రి యొక్క క్షేమము కోరాడు ప్రియులారా. బెన్యామీను తన తండ్రి క్షేమమును కోరి తన తండ్రి గురించి ఆలోచించాడు.
ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, బెన్యామీనులు మనకు కావాలి. నీవు బెన్యామీను హృదయము కలిగి ఉండాలని ఈరోజు నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దామండి. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభుని అడగండి ప్రియులరా, ప్రభువా నాకు దయచేసి బెన్యామీను హృదయాన్ని ఇవ్వండి, బెన్యామీనుకున్న హృదయాన్ని ఇవ్వండి. నేను ఒక బెనోనిగా ఉండకూడదు, నేను ఒక బెన్యామీనుగా ఉండాలి. నేను బెన్యామీనుగా ఉండాలి. నా స్థితి అప్రధానమైనది కావచ్చు, ప్రాముఖ్యత లేనిది కావచ్చు, నా యొక్క ఊరు, నా యొక్క ఉద్యోగము, నా పేరు, నా కుటుంబము ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నేను నిన్ను మాత్రం వదలను ప్రభువా. నేను ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తాను. నీ రెండు భుజముల మధ్యలో ఉన్న నీ హృదయం మీద నేను ఆనుకొని జీవిస్తాను. నేను నిన్ను వదలను. బెన్యామీను నాకు అతి ప్రియుడు అన్న రీతిగా నేను కూడా నీకు అతి ప్రియమైన బిడ్డగా జీవించడానికి ప్రయత్నిస్తాను. బెన్యామీను తన తండ్రి క్షేమము కోరినట్లుగా నా తల్లిదండ్రులు వారి క్షేమము నేను కోరుతాను. దేవుని అడుగుదామండి, ప్రభుని అడుగుదాం. ప్రభువా బెన్యామీను హృదయాన్ని నాకు దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి, మహాఘనుడా, గొప్పదేవా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు తండ్రి, పాడవుతున్న లోకములో, ప్రేమ చల్లారిపోతున్న ఈ లోకములో, దగ్గర వారే దూరస్తులుగా అనుకునేటువంటి ఈ లోకములో మేము బెన్యామీనుల మాదిరిగా లేవుటకు సహాయం చేయండి. మా బాధ్యతలు విస్మరించక నాయనా, మీరు మాకు ఇచ్చిన టాలెంట్స్ని మీ కొరకు వాడటానికి బెన్యామీను లాంటి సున్నితమైన హృదయాన్ని కలిగి మా పెద్దల గురించినటువంటి క్షేమము కోరుటకు సహాయం చేయండి. కనికరించండి, కృప చూపించండి తండ్రి. అనేక ఆలోచనలు, అనేక మాటలు మేము ఆలోచించాం నాయన. ప్రభువా, మేము నిరీక్షణ పుత్రులుగా, నిరీక్షణ ఇచ్చేవారిగా, కుడి చేయి సంతానముగా మేము ఉండే కృపను దయచేయండి. మమ్మల్ని చూసినప్పుడు నిరీక్షణ కలగాలి. మేము ఉన్నందుకు సమస్త సంతోషం ఉందని మా పక్కన వారు అనుకోవాలి. అలా ఉంటకు సహాయం చేయండి. ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.